అందరూ తెలుసా తెలుసా అమౌంట్ అంతా ఎక్కడ వెళ్తుంది? ఏం చేస్తున్నారు? అమౌంట్ జిఎస్టీ నుంచి తీసిన అమౌంట్ ఎక్కడ వెళ్తుంది చెప్పండి? ఏం చేస్తుంది మన ఇండియా గవర్నమెంట్? ఏం చేస్తుంది? జిఎస్టీ అమౌంట్ అంతా కూడా డెవలప్మెంట్ కోసం వాడుతూ ఉంది కదా. కాబట్టి ఈరోజు మనం కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్. ఈ సందర్భంగా మన కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ జి పవన్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరడమైనది. అదేవిధంగా ఎకనామిక్స్ లెక్చరర్ ఎన్వి శివకుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరడమైనది. ముఖ్యంగా మన తెలుగు అధ్యాపకురాలు శంషాబి మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరడమైనది. రావాలి మేడం. క్లాప్స్ గట్టిగా. ఫిజిక్స్ లెక్చరర్ సాయి శశిధర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరడమైనది. ప్రోగ్రామ్ రన్ చేయండి సార్. ఇప్పుడు మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారు మరి సూపర్ జిఎస్టీ ఈ సూపర్ సేవింగ్స్ గురించి దాని మీద అవేర్నెస్ గురించి మాట్లాడతారు. మరి ఏంటి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ ఎలా అవుతుంది, ఎలా ఏంటి అనేది దానిపైన అవేర్నెస్ తీసుకురావడానికి మన వైస్ ప్రిన్సిపల్ గారు ముందుకు రావాల్సిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ. సో ఈ రోజు మనకి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయమని మనకి పై నుంచి ఆర్డర్స్ వచ్చినాయి కమిషన్ నుంచి. సో మేము మీరందరూ కూడా చూసింటారు పేపర్లలో కానీ లేకపోతే ఫ్లెక్సీల రూపంలో కానీ లేదంటే ఏదైనా ఆటోమొబైల్ షాప్స్ ముందర కానీ ధరలు తగ్గినా జిఎస్టీ తగ్గింది. సో జిఎస్టీ అంటే ఏంటి ఫస్ట్ అనేది తెలుసుకోవాలి. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ని జిఎస్టీ అంటాం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మళ్ళీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటి, మరి మనం అందరం దాన్ని కడుతున్నామా, మళ్ళీ ఎవరు కడతారు దాన్ని అనేది కూడా మనం తెలుసుకోవాలా. సో గతంలో జిఎస్టీ లేనప్పుడు మనకి ఈ ట్యాక్స్ అనే సిస్టంలో 2 రకాల ట్యాక్స్లు మాత్రమే ఉండేటివి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, 2 ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను అంటాం. సో ప్రత్యక్ష పన్ను అన్నప్పుడు మనం డైరెక్ట్గా ప్రభుత్వానికి చెల్లించే పన్ను. మనము ఏదైనా ఆదాయం సంపాదించినప్పుడు ఆ సంపాదించిన ఆదాయము ఒక నిర్ణీతమైన స్థాయి దాటినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లించాలా. దాన్నే మనము ప్రత్యక్ష పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అంటాం, డైరెక్ట్ ట్యాక్స్ అని కూడా అంటాం. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఎవరు చెల్లిస్తారు? మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎవరి యొక్క ఆదాయంతో సంబంధం లేదు, ఎవరు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారని సంబంధం లేదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్ను అనేది చెల్లిస్తున్నాం. చాలా మందికి అది తెలియదు. మనం కొనే ప్రతి వస్తువు మీద తయారు చేసినటువంటి వ్యక్తి దాని మీద తన యొక్క లాభాన్ని కలుపుకొని ప్రభుత్వానికి కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పన్ను మొత్తాన్ని కూడా కలిపి ధర అనేది నిర్ణయించడం జరుగుతుంది. మరి ఒకసారి ధర నిర్ణయించిన తర్వాత అందులో ఎవరికి ఎంత లాభం ఉంది, అందులో ప్రభుత్వానికి మనం పన్ను ఎంత చెల్లిస్తున్నాము అనేది మనకి ఎవరికి తెలియదు గతంలో. కానీ మనం మాత్రం అందరూ కూడా చెల్లిస్తున్నాం. అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ లో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెల్లిస్తున్నారు. మరి జిఎస్టీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే 2017 ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో జిఎస్టీని అమలు చేయడం జరిగింది. అంతకుముందు పరోక్ష పన్నులు అనేటివి అనేక రకాల పరోక్ష పన్నులు, అంటే కేంద్ర ప్రభుత్వం విధించే పరోక్ష పన్నులు మరియు రాష్ట్ర ప్రభుత్వము విధించే పరోక్ష పన్నులు, మున్సిపాలిటీ లిమిట్స్, తర్వాత గ్రామ పంచాయతీ లిమిట్స్ లో వాళ్ళు కూడా స్వంతంగా కొన్ని రకాల పన్నులు ప్రజల ద్వారా వసూలు చేసేవాళ్ళు. మరి ఇవన్నీ ఉండకూడదు. ఇందులో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలా. ప్రభుత్వం ఎంత పన్ను వసూలు చేస్తుంది, ఏ వస్తువు మీద అనేది ప్రజలందరికీ తెలియాలా అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఈ జిఎస్టీ అనేది తీసుకొని రావడం జరిగింది.
ఒకసారి జిఎస్టి తీసుకొని వచ్చిన తర్వాత ప్రతి వస్తువు మీద ఎంత పన్ను వసూలు చేస్తున్నారు అనేది మనము తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉంది. మనం ఒకసారి ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకున్నాము అంటే అందులో వాళ్ళు జిఎస్టి ఇంత అని రాసి ఉంటారు. అక్కడ మనం ఒకసారి రసీదును ఒకసారి గమనించినట్లయితే అందులో జిఎస్టి అని రాసి ఉంటారు. ఇంకా ముఖ్యంగా మనకి బాగా కనిపించేది జిఎస్టి అంటే ఇప్పుడు బాగా మారినటువంటి మన యొక్క అలవాట్లలో, మన యొక్క అభిరుచి మరియు టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పు కారణంగా మనం అందరి దగ్గర మొబైల్ ఫోను, స్మార్ట్ ఫోన్లు అనేది ఉన్నాయి. ప్లస్ మనందరికీ కూడా ఈ కామర్స్ వెబ్సైట్స్ అందరికి కూడా తెలుసు. ఫ్లిప్కార్ట్ అనేసి, అమెజాన్ అనేసి, తర్వాత టాటా అనేసి, ఇట్లా చాలా రకాల ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనమంతా కూడా ఇంట్లోనే కూర్చొని మనకు కావలసినటువంటి వస్తువుల్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మంది కొంటూ ఉన్నాం. మీరు కూడా కొంటున్నారా? ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా, అమెజాన్ ద్వారా కానీ, ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ ఎవరైనా కొంటున్నారా? మీరు ఎవరైనా ఆర్డర్ ఇచ్చినారు ఎప్పుడైనా? సో మీరు ఎవరైనా ఆర్డర్ ఇచ్చినారు అంటే ఒకసారి మీకు వస్తువు చేరిన తర్వాత వాడి రిసిప్ట్ కూడా పంపిస్తాడు. ఒకసారి రిసిప్ట్ మీరు బాగా గమనించినారు అంటే అందులో ప్రైస్తో పాటు కింద ఎస్జిఎస్టి, సిజిఎస్టి, యూజిఎస్టి అనే పదాలు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, యూజిఎస్టి అంటే మనకి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ పాండిచేరి కానీ, లేకుంటే యానం కానీ, లేకుంటే గోవా కానీ, ఢిల్లీ కానీ, ఇవన్నీ కూడా మనకి యూనియన్ టెరిటరీస్ అంటాం. సో అట్లాంటి చోట యూజిఎస్టి అనే పదం యూజ్ చేస్తారు. సో మనం ఏ యొక్క బిల్ తీసుకున్నప్పటికీ అందులో ఎంత పర్సెంటేజ్ ఎవరెవరు తీసుకుంటున్నారు, కేంద్రం ఎంత తీసుకుంటుంది, రాష్ట్రం ఎంత తీసుకుంటుంది అనేసి పక్కా మనకి పర్సెంటేజ్ రూపంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి? 2017లో జిఎస్టిని ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి. అంతకుముందు పరోక్ష పన్నులు మనం అందరం కూడా పే చేస్తూ ఉన్నాం, కానీ అందులో ఎంత పర్సెంటేజ్ అనేది సక్రమంగా తెలియజేసే వాళ్ళు కాదు. కానీ జిఎస్టి వచ్చిన తర్వాత పూర్తిగా ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చేసింది, ఏది కానీ దాపరికం అనేది లేదు. సో అది వచ్చిన తర్వాత ఏమైందంటే ఎవరు కూడా పన్ను నుంచి తప్పించుకోకుండా, ఏ ఉత్పత్తిదారుడు కూడా పన్ను ఎగవేత చేయకోకుండా చూడడానికి అవకాశం ఏర్పడింది. అందుకోసమే మీరు పేపర్ చూసే అలవాటు గిన ఉంటే గిన ఖచ్చితంగా ప్రతి నెల మొదటి వారంలో కానీ లేకుంటే రెండో వారంలో కానీ మనకు ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. ఈ నెల జిఎస్టి ద్వారా మొత్తం వసూళ్లు భారతదేశానికి ఎంత వచ్చింది అని. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్రజెంట్ ఎంత ఉంది అంటే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 కోట్లు వసూలైతా ఉంది ఒక జిఎస్టి నుంచి భారతదేశంలో. సో ఇంత పెద్ద మొత్తం పన్నుని ట్రాన్స్పరెంట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి ఇంత మొత్తం వచ్చింది, దీనికి ఖర్చు పెడుతున్నామని చెప్తున్నాము అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే జిఎస్టి ద్వారానే. అంతకుముందు పన్నులన్నీ ఉండేటివి కానీ అవి స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, లేకుంటే కేంద్ర పాలిత ప్రాంతాలు ఎవరికి తగ్గట్టు వాళ్ళు విధించుకునే వాళ్ళు. ఎవరికి తెలిసేది కాదు ఎంత ఆదాయం వస్తూ ఉంది దేశానికి అనేసి. సో ఇందులో అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ఏమైంది అంటే జిఎస్టిని 4 స్లాబులుగా ఏర్పాటు చేశారు. వస్తువు యొక్క ప్రమాణాన్ని బట్టి, వస్తువు యొక్క వినియోగాన్ని బట్టి, వినియోగించేటువంటి వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వస్తువుల్ని 4 కేటగిరీలుగా ఏర్పాటు చేసి అప్పట్లో 5% అనేసి, 12% అనేసి, 18% అనేసి, 28% అనేసి ఇట్లా 4 రకాల స్లాబులు ఏర్పాటు చేసి వస్తువుని బట్టి వాళ్ళు పన్ను వసూలు చేసేవాళ్ళు. సాధారణంగా మన యొక్క రెగ్యులర్ అవసరాల కోసం ఏవైతే వస్తువులు ఉంటాయో అటువంటి వస్తువుల మీద పన్ను తక్కువగాను, విలాసవంతమైన వస్తువుల మీద, హానికరమైన వస్తువుల మీద పన్ను ఎక్కువగా వసూలు చేయడం అనేది గతంలో జరుగుతూ ఉండేది. మరి ఈ సూపర్ జిఎస్టి అనేది ఏర్పాటు చేసి గత నెల సెప్టెంబర్ 22 నుంచి మన దేశవ్యాప్తంగా ఈ సూపర్ జిఎస్టి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన పాత్ర ఏంటి అంటే గతంలో అంటే 2017లో తీసుకుని వచ్చినటువంటి జిఎస్టి అనేది కొంచెం ప్రజలకి భారంగా ఉంది. సో ప్రజల వినియోగం అనేది తగ్గుతూ ఉంది, ధరలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో. సో ప్రజల యొక్క భారాన్ని తగ్గించాలా, ప్రజల వినియోగం పెరిగితేనే ఉత్పత్తిదారులు ఎక్కువ మొత్తంలో వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి, దాన్ని ఎక్కువగా అమ్ముకోవడానికి, తద్వారా లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ అనే పదం యూజ్ చేస్తూ ఉంటాం. మీడియము, స్మాలు
ఎంటర్ప్రైజెస్ అనేసి మా మీడియం స్మాల్ అండ్ ఎంటర్ప్రైజెస్ అనే పదం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఎంఎస్ఎంఈలు కూడా జిఎస్టీ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరగడం లేదు. సో వినియోగం పెంచాలి అంటే ప్రజలు ముందుకు రావాలా, వినియోగదారులు ముందుకు రావాలా. మరి వినియోగదారులు ఎప్పుడు ముందుకు వస్తారు అంటే వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు వాళ్ళకు అవసరమైన ధరలో లభ్యమైనప్పుడే ముందుకు వస్తారు. తద్వారా మాత్రమే వినియోగదారిత్వము, కన్జ్యూమరిజం అంటాం, వినియోగదారిత్వం పెరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో గత నెల సెప్టెంబర్ 22 నుంచి సూపర్ జిఎస్టీ అని ఇంప్లిమెంట్ చేసేసి 4 స్లాబుల నుంచి 2 స్లాబులకే కుదించడం జరిగింది అన్నమాట. 2 స్లాబులకే కుదిస్తూ కొన్ని అత్యవసర వస్తువుల మీద పూర్తిగా జిఎస్టీ తీసేశారు. కొన్ని అత్యవసర వస్తువులు ఏవైతే ప్రజలకి నిత్యం అవసరం ఉంటుందో అట్లాంటి వాటి మీద ప్రజలు ఎవరు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. లేదంటే కొంచెం తక్కువ పన్నుతోనే వాళ్ళకి అవసరమైన వస్తువులు తీసుకోవాలన్న ముఖ్యమైన ఉద్దేశంతో 2 స్లాబులు తీసుకుని వచ్చేసి ఒకటి 5%, 2 18% తీసుకుని వచ్చినారు. తర్వాత ఒకటి 40% అని ఒక కొత్త స్లాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది పూర్తిగా ప్రజల యొక్క ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల మీద, అంతేకాకుండా ప్రజలు విలాసవంతమైన జీవితం నడపాలనుకున్నప్పుడు కూడా 40% జిఎస్టీ ప్రభుత్వానికి చెల్లించాలా అనేసి ఒక కొత్త స్లాబ్ని తీసుకుని వచ్చి ఫిక్స్ చేయడం జరిగింది. మిగిలిన 90% ఆఫ్ గూడ్స్ లేకుంటే సర్వీసెస్ అన్ని కూడా మనకి 2 స్లాబుల్లో కుదించేశారు. తద్వారా ఏమైతుంది అంటే మన యొక్క ఆదాయం పెరగకపోయినా మనకి మిగులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దానికే సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే పదం వాడతాం అనమాట. అంటే మన నెలసరి ఆదాయం ఏమి మార్పు లేకపోయినా, మనం వినియోగించే వస్తువుల్లో ఏ మార్పు రాకపోయినా మనం ఖర్చు పెట్టే మొత్తం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి చెల్లించే పన్ను తగ్గిపోతుంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా సేవింగ్స్ అనేది, అంటే మిగులు అనేది ఏర్పడుతుంది. తద్వారా ఏం చేస్తాం, మనం మిగిలిన డబ్బుల్ని మళ్ళీ దాన్ని వేరే చోట ఇన్వెస్ట్ చేయడం, లేదా వేరే ఏదైనా ఇంకా అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా వస్తువుల యొక్క వినియోగం పెరిగే కొద్దీ ఉత్పత్తిదారులు కూడా వస్తువుల్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట. సో ప్రతి ఒక్క తరగతి పౌరులకి ఈ యొక్క జిఎస్టీ యొక్క ఉపయోగాలు కలగాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. మరి ఇవి విషయాలు అందరికీ తెలియాలా. చాలా వరకు మనకి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళు సైతం కూడా పేపర్లు చదివేది మానేసినాం. చదువుకున్న వాళ్ళు కూడా పేపర్లు చూడడం లేదు. గతంలో అయితే పేపర్ని ఖచ్చితంగా చూసేవాళ్ళు. ఇంకా విద్యార్థుల దగ్గరకు వచ్చేటప్పటికి స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా, స్మార్ట్ ఫోన్ లేకపోయినా చాలా మందికి ఈ రీడింగ్ హ్యాబిట్ అనేది ఉండదు. తద్వారా ఏమవుతుందంటే ప్రభుత్వం ఏ రకమైన బెనిఫిట్స్ మనకి ఇస్తా ఉంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సో అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులందరికీ కూడా ఈ జిఎస్టీని ఈ విధంగా స్లాబ్లు తగ్గియడం వల్ల ఏ రకమైన ప్రయోజనం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు లభ్యం అవుతుంది. సో ఆ విషయాలు విద్యార్థులకు తెలిస్తే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకి తెలియజేయడానికి, అంతేకాకుండా కుటుంబంతో ఆ విషయాలు చర్చించుకోవడానికి, అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా అత్యవసర వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఎటువంటి భయం లేకుండా, ఆదాయంలో మార్పు లేకపోయినా ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనుగోలు చేసి వాళ్ళ యొక్క చిరకాల కోరికలు ఏవైనా ఉంటే వాటిని తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ మీకు తెలియచేయాలా అనేది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశము. మరి ఒకసారి మనము స్లైడ్స్ చూసినాము అంటే ఏ వస్తువులకి గతంలో ఎంత స్లాబ్స్ ఉండేటివి, ఇప్పుడు మరి దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తూ ఉంది అనేది మీ అందరికి కూడా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి జిఎస్టీ 2.0 బెనిఫిట్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ప్రజలందరికీ కూడా ట్యాక్స్ బర్డెన్ అనేది బాగా తగ్గిపోతుంది. అంటే జిఎస్టీ పే చేయాల్సిన అమౌంట్ మనకి తగ్గిపోతుంది. ఈవెన్ మీరు ఏదైనా హోటల్స్, కొద్దిగా 3 స్టార్ హోటల్స్ కానీ, లేదంటే ఏదైనా బయట మనం పోయినప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ పోయినప్పుడు వాడు బిల్లు ఇస్తేనే కింద జిఎస్టీ మెన్షన్ చేసి ఉంటాడు. సో అట్లాంటివన్నీ తగ్గిపోవడం ద్వారా మనం చెల్లించే మొత్తం తగ్గిపోతుంది. కాబట్టి ప్రజలకు ఏమవుతుందంటే ట్యాక్స్ బర్డెన్ అంటే జిఎస్టీ అనేది తగ్గిపోతుంది. తర్వాత బూస్ట్ టు ఎకానమీ. సో ఎకానమీకి ఏ విధంగా బూస్ట్ జరుగుతుంది, సో మన దగ్గర ఎప్పుడైతే మిగులు ఉంటుందో ఆటోమేటిక్గా మన వినియోగం కూడా పెరుగుతుంది. ఏ దేశంలో అయితే వినియోగం ఎక్కువగా ఉంటుందో ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దశలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ మనం అల్మరాలో పెట్టుకున్నాం అనుకోండి, బిరువాలో, దానివల్ల మనకి ప్రయోజనం ఉండదు, దేశానికి ఎటువంటి ప్రయోజనము ఉండదు. మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మనము రైట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా.
సో రైట్ వేలో ఎప్పుడైతే మన యొక్క డబ్బుని ఇన్వెస్ట్ చేసుకుంటామో ద్రవ్యోల్బణంలో వచ్చే మార్పులతో సంబంధం లేకుండా మన యొక్క డబ్బుకి ఎప్పుడు విలువ ఉంటుంది. వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా లేకుంటే ఆ డబ్బుని మనం ఏదైనా రూపంలో పెట్టుబడి పెట్టడం ద్వారా. సో ఎప్పుడైతే మన యొక్క మిగులు పెరిగి దాన్ని మనం వేరే రూపంలో దాన్ని ఇన్వెస్ట్ చేసి లేదా వేరేటివి ఏమైనా కొనుగోలు చేయడం జరుగుతుందో ఆర్థిక వ్యవస్థ అనేది దృఢత్వం పెరుగుతుంది. అందుకోసమే మనం ఏమంటామంటే బూస్ట్ టు ఎకానమీ అనే పదం యూజ్ చేస్తాం. తర్వాత బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డబ్బులు ఎప్పుడైతే ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో అంటే వినియోగదారిత్వము ఎక్కువగా ఉండాలా, ఎక్కువ మంది వస్తువులు కొనుగోలు చేయాలా, ఎక్కువ మంది వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో జిఎస్టి ద్వారా ఆదాయం వస్తుంది. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో జిఎస్టి ద్వారా ఆదాయం వస్తుందో అప్పుడు మాత్రమే ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అంటే రోడ్స్ డెవలప్ చేయడంలో కానీ లేకుంటే ఏదైనా ఆనకట్టలు కట్టడంలో కానీ లేకుంటే మనకి భవనాలు నిర్మించడం ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు నిర్మించడంలో కానీ వీటన్నిటికీ కావలసినటువంటి డబ్బు అనేది ఎప్పుడైతే వినియోగదారిత్వం పెరుగుతుందో తద్వారా ప్రభుత్వానికి వస్తుంది. ఆటోమేటిక్గా దేశము ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్. సో మన దగ్గర మిగిలిన డబ్బులు అన్ని కూడా మనం ఖర్చు పెట్టాం ఎంత మిగిలినప్పటికీ. సో భవిష్యత్ అవసరాల కోసం కొంత మొత్తాన్ని మనం తీసిపెట్టుకుంటాం. భవిష్యత్తులో మనకి ఏదైనా అవసరం పడినప్పుడు వెంటనే నాకు డబ్బులు ఉండాలా, నేను ఎవరిని అడగకూడదు, ఎవరి చేయి చాచకూడదు అనే ఉద్దేశం మనందరికీ ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే జిఎస్టి తగ్గిపోయి తద్వారా మన యొక్క ఆదాయం మిగులు ఏర్పడుతుందో దాన్ని మనము ఏదో రూపంలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాము. ఆటోమేటిక్గా దేశంలో ఇన్వెస్ట్మెంట్ రీసోర్సెస్ కూడా పెరగడానికి అవకాశము ఉంటుంది అన్నమాట ఈ జిఎస్టి తగ్గడం ద్వారా. సో మనం ఒక్కొక్క ఐటమ్ వైజ్గా అంటే హెల్త్కు సంబంధించి కానీ లేకుంటే అగ్రికల్చర్ సంబంధించి కానీ లేకుంటే ఆటోమొబైల్ సంబంధించి కానీ మళ్ళా ఒక్కొక్క రంగంలో ఏ విధంగా జిఎస్టి అనేది గతంలో ఎంత ఉండేది, ప్రస్తుతం మార్చిన విధానం వల్ల ఎంత తగ్గిపోయింది, ఎంత బెనిఫిట్ వస్తుందని మాకు ఐడియా వస్తుంది. ఒకసారి చూడండి మరి. సో డైలీ ఎసెన్షియల్స్ అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు మనం కొనుగోలు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కొనుగోలు చేసేదాంట్లో మనం డైలీ ఎసెన్షియల్స్ అనే పదం యూజ్ చేస్తాం. సో డైలీ ఎసెన్షియల్స్ వచ్చేటప్పటికి సోపు, షాంపూ, టూత్పేస్ట్ లేని ఇల్లు ఉందా ఎక్కడైనా? లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా సోపు లేకోకుండా, షాంపూ లేకోకుండా, టూత్పేస్ట్ లేకోకుండా పొద్దున గడవదు. సో అటువంటి వాటి మీద మనం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆదాయంతో సంబంధం లేకుండా ఖర్చు పెడతారు. కాబట్టి అక్కడ ఏమైపోయింది, గతంలో 18% వసూలు చేసేవాళ్ళు ట్యాక్స్. అంటే వస్తువు యొక్క ధర మనకి ఇంచుమించుగా ఒక 100 రూపాయలు ఉంటే దాని మీద 18 రూపాయలు ట్యాక్స్ పే చేసి 100 రూపాయలు ప్లస్ 18 రూపాయలు కలిపితే 118 రూపాయలు పే చేయాలి ఒక వస్తువుని. కానీ మార్చిన విధానం వల్ల ఏమైతా ఉంది అంటే 5% వచ్చేసింది. అంటే 118 రూపాయలు చెల్లించాల్సిన చోట మనం ఎంత చెల్లిస్తాము? 105 రూపాయలే చెల్లిస్తాం. అంటే మనకి ఇంచుమించుగా ఒక 100 రూపాయల మీదనే 13 రూపాయలు మిగిలిపోతుంది. సో ఒక సోపు మీద లేకుంటే ఒక పేస్ట్ మీద ఒక 13 రూపాయలు అట్లా మిగిలింది అంటే మనకు ఒక నెలసరి గ్రాసరీ పోయినామంటే ఎంత చిన్న కుటుంబం అనుకున్నా, అంటే ఒక నలుగురు, 2 పిల్లలు, 2 పెద్దవాళ్ళు మాత్రమే ఉండే చిన్న కుటుంబం అనుకున్నా కూడా మినిమం 3 నుంచి 4 వేలు లేదా 5,000 రూపాయలు మనము మన అవసరాల కోసమే ఖర్చు పెడతా ఉంటాం. డైలీ ఎసెన్షియల్స్ లో ముఖ్యంగా మనకి మినిమం ప్రతి నెల ప్రతి ఇంటికి 3 నుంచి 5,000 రూపాయలు, కొంచెం ఆదాయం బాగా ఉంటే 10,000 రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి చోట ఏమైతుంది, ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకి దగ్గర 13% ట్యాక్స్ తగ్గిపోయింది అంటే ఒక దగ్గర ఎంత మిగులుతుంది మనకి? 700 నుంచి 1000 రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంటుంది. సో 700 మిగిలింది కదా మనం వెనక్కి తెచ్చుకోము, దానికి సంబంధించిన మళ్ళీ వస్తువులు కొనుగోలు చేస్తాం. సో దాని ద్వారా ఏమైతుంది, వస్తువుల అమ్మకాలు పెరిగిపోతాయి. తర్వాత ఇక్కడ చూడండి, నెయ్యి అనేది కూడా ఇప్పుడు మనమంతా కూడా గతంలో అంటే మీ అమ్మ వాళ్ళు అంతకుముందు తరం వాళ్ళైతే పాలు తీసుకొని పాలను రాత్రి తోడి వేసి పెరుగు తీసుకొని అక్కడి నుంచి వచ్చే మీగడతో నెయ్యి చిలుకునే నెయ్యి సొంతంగా తయారు చేసుకునే వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు? ఆ విధంగా చేసుకునే ఓపిక కానీ లేకుంటే ఆ విధంగా చేయాలని తెలిసే గుణాలు కానీ చాలా మందికి లేవు. తద్వారా ఏం చేస్తున్నాం, నెయ్యి కూడా మనం కొనుగోలు చేస్తున్నాం. సో నెయ్యి కానీ లేకుంటే బటర్ కానీ, నూడిల్స్, నామ్కిన్, బేబీ బాటిల్స్, నాప్కిన్స్, డైపర్స్, సేవింగ్ మిషన్స్. సో ఇవన్నీ కూడా నిత్యం ఉపయోగించే వస్తువులు. వీటి మీద కూడా చూడండి, గతంలో 12% వసూలు చేసే ట్యాక్స్ ఒకసారిగా 5% పడిపోయింది అంటే
ప్రతి 100 రూపాయల మీద మనకి ఏమైతుందంటే 7 రూపాయలు అనేది తగ్గిపోతా ఉంది. 7% తగ్గిపోతా ఉంది అంటే 7 రూపాయలు తగ్గిపోతుంది. తద్వారా మనకి మిగులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ అంటే ఈ వ్యవసాయ రంగం మీ అందరికీ బాగా పరిచయం ఉన్న రంగము. ఎందుకంటే మన కళాశాల ఉండేదే రూరల్ ఏరియాలో ఉంది. మనమంతా కూడా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉంటారు. సో వ్యవసాయం అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది ఇప్పుడు ట్రాక్టర్ అనేది కంపల్సరీగా ఉంటా ఉంది. ట్రాక్టర్ లేకుండా ఇప్పుడు వ్యక్తులు పోయి మొత్తము పొలాన్ని దున్నాలంటే చాలా కష్టం కాబట్టి ట్రాక్టర్ అనేది ఉపయోగిస్తున్నాము. సో ట్రాక్టర్ కూడా గతంలో ట్రాక్టర్ యొక్క టైర్స్ కొనుగోలు చేయాలంటే దాన్ని గతంలో 18% GST వసూలు చేసేవాళ్ళు. అది ఇప్పుడు 5% తీసుకుని వచ్చేసినారు. సో దాని మీద అయ్యే ఖర్చు కూడా మనకి మిగిలిపోవడం జరుగుతుంది. తద్వారా తర్వాత మనకి ట్రాక్టర్కి సంబంధించి ఇరిగేషన్ మిషన్లు కొనుగోలు చేయాలన్నా లేకుంటే అగ్రికల్చర్ మిషనరీ కొనుగోలు చేయాలన్నా గతంలో ఎంత వసూలు చేసేవాళ్ళు GSTలో అంటే 12% వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా 5% తీసుకురావడం జరిగింది అనమాట. ఇదే అగ్రికల్చర్ సెక్టార్కి ఇచ్చినటువంటి స్పెషల్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు మనం. తర్వాత హెల్త్. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రతి మండలాల్లోనూ నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు జేబులో డబ్బులు ఆడుతున్నాయి అంటే మనం ఎవరు ప్రభుత్వ హాస్పిటల్కి పోము, ప్రైవేట్ హాస్పిటల్కే పోతాం. స్థాయికి తగ్గట్టు RMP నుంచి MBBS వరకు లేకుంటే సూపర్ స్పెషలైజేషన్ వరకు మనం ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కువగా పోతూ ఉంటాం. సో అక్కడ పోయినామంటే ఒకసారిగా వాళ్ళు రాసేటువంటి బిల్లులు చూసినామంటే మనం డబ్బులు తీసుకుపోయినా సరిపోక మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది గతంలో. సో అక్కడ కూడా ఏం చేశారంటే ప్రోడక్ట్స్ మీద ఈ థర్మామీటరు సంబంధించి 18% గతంలో ఉండేది 5%కి వచ్చేసింది. సో థర్మామీటర్ అనేది ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తున్నాం ఇప్పుడు మనం. సో జ్వరం వచ్చింది, ఎంత పర్సెంటేజ్ జ్వరం ఉంది, ఇది మనం భయపడాల్సిన అవసరం ఉందా లేదా అని మనం డాక్టర్ దగ్గర పోవడంలే. డాక్టర్ దగ్గర పోకోకుండానే మనమే చెక్ చేసుకుంటున్నాం, మనమే కొనుగోలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా. తర్వాత ఆక్సిజన్ సంబంధించి లేదంటే డయాగ్నోస్టిక్ కిట్ కానీ ఇవన్నీ కూడా హాస్పిటల్లో పోయినప్పుడు మనకి విధించేటువంటి బిల్లులు ఇవి. వీటి మీద కూడా ఏమవుతుంది, భవిష్యత్తులో గతంలో 12% వసూలు చేసేటువంటి GST ఇప్పుడు దాని మీద ఏమైపోతుందంటే 5% వసూలు చేస్తారు. కాబట్టి అక్కడ కూడా మన యొక్క ఖర్చు, మెడికల్ ఖర్చు అనేది కూడా తగ్గిపోతుంది. తర్వాత ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అంతో ఇంతో కొంచెం ఆదాయం బాగా సంపాదించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏం లాభము అంటే భవిష్యత్తులో ఏదైనా కారణాల వల్ల మన హెల్త్కి సంబంధించి ఏవైనా అవరోధాలు ఏర్పడినప్పుడు, ఏవైనా డిసీజెస్ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నట్టుండి మనం ప్రభుత్వానికి లక్షల్లో మెడికల్ బిల్లులు చెల్లించాలంటే కష్టమవుతుందన్న ఉద్దేశంతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. గతంలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల మీద ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. ఎంత వసూలు చేసేవాళ్ళు? 18% ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. అంటే పాలసీ వాల్యూ మనకి ఒక 20,000 ఉందనుకోండి, అప్పుడు దాంట్లో 3,600 రూపాయల ట్యాక్స్ రూపంలోనే కట్టాలా. సో ఇప్పుడు ఏం చేశారు, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచాలా, ప్రజల్లో హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించాలా, ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలా. తద్వారా భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆస్తుల్ని కానీ వాళ్ళ యొక్క అత్యవసర నిధిని కానీ వాడుకోకుండా వాళ్ళు ప్రొటెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద పూర్తిగా ట్యాక్స్ ని తీసేసినారు. సో ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకుంటే గతంలో తీసుకున్న వాళ్ళతో పోలిస్తే దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక ఇయర్ ప్రీమియం మీదే తగ్గుతుంది. సో నేనే ఎగ్జాంపుల్ మీకు. గతంలో నేను పాలసీ తీసుకున్నప్పుడు దగ్గర 21,000 రూపాయలు స్టార్ హెల్త్ లో ఇన్సూరెన్స్ పాలసీ మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం పే చేసేవాడిని. సో 21,000 పే చేస్తున్నానంటే అందులో దగ్గర 3,000 నుంచి 4,000 రూపాయలు GST రూపంలో కడుతున్నాను. సో ఒరిజినల్ గా పాలసీ వాల్యూ ఎంత అంటే 16,000 నుంచి 17,000 రూపాయలే. కానీ ఈ రోజు తీసుకున్నానంటే ఏమైపోతుంది, నాకు ఆటోమేటిక్ గా సంవత్సరానికి ఒకసారి తీసుకున్నప్పటికీ ఉన్న పలంగా నా యొక్క మిగులు అనేది పాలసీ రూపంలో 4,000 నుంచి 5,000 రూపాయలు మిగిలిపోతుంది. సో 20,000 రూపాయల పాలసీ తీసుకుంటేనే. సో ఎక్కువ మొత్తము రికవరీ కావాలా, ఎక్కువ మొత్తము మనకి కవరేజ్ ఉండాలనుకున్న వాళ్ళు 50,000 కానీ 70,000 కానీ ₹1,00,000 పాలసీలు కూడా తీసుకుంటారు. సో అట్లా తీసుకున్న వాళ్ళకి ఏమైపోతుంది, ఒకసారిగా వాళ్ళకి ₹1,00,000 పాలసీ అంటే ఎవ్రీ ఇయర్ పే చేసే దాని మీద ఒక్కసారిగా 18,000 రూపాయలు మిగులు అనేది తగ్గుతుంది. అంటే 18,000 రూపాయలు తక్కువ చెల్లించే గతంలో ఏ రకమైన బెనిఫిట్స్ అయితే పొందినారో అదే రకమైన బెనిఫిట్స్ పొందుతూ తక్కువ మొత్తంతో వాళ్ళ యొక్క హెల్త్ ని ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఇవి హెల్త్ కి సంబంధించి మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది.
రాదు. ఇప్పటి నుంచి తగ్గుతుంది మేడం. హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎట్లా అంటే పాత పాలసీ ఉన్నప్పటికీ ఎవ్రీ ఇయర్ ప్రీమియం పే చేసేటప్పుడు ఆ రోజున్న నియమ నిబంధనలే వర్తిస్తాయి, తగ్గుతాయి. మనం ఆల్రెడీ కట్టిన దాని మీద మనకేం సంబంధం లేదు. ఇప్పుడు సెప్టెంబర్ 22 తర్వాత ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే దాని మీద జిఎస్టీ వసూలు చేయడు. తద్వారా ఏమవుతుంది అంటే మనం కట్టే ప్రీమియం అనేది తగ్గిపోతుంది. వేయడు. పాత పాలసీ ఉన్నప్పటికీ ఇప్పుడు తీసుకున్నప్పుడు దానికి జిఎస్టీ రాదు. ఎందుకంటే ఇది ఇయర్ పాలసీలు మేడం. ఇది ఎవ్రీ ఇయర్ కొనుగోలు దాని ప్రీమియం కడితేనే లైవ్ లో ఉంటుంది, లేదంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్ఐసి వేరు, హెల్త్ ఇన్సూరెన్స్ వేరు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేస్తేనే రెన్యువల్ అవుతుంది, లేకుంటే ల్యాప్స్ అయిపోతుంది. రీఫండ్ ఏమి ఉండదు దీంట్లో. తర్వాత ఆటోమొబైల్ సెక్టార్. సో ఆటోమొబైల్ సెక్టార్ వచ్చేటప్పటికి గతంలో 10 లక్షల రూపాయల పైన కార్లు ఎవరైనా కొనుగోలు చేస్తే దాని మీద 28% జిఎస్టీ వసూలు చేసేవాళ్ళు. అంటే మనకి చిన్న కార్లైనా టాప్ ఎండ్ కొనుగోలు చేశారనుకోండి 28% జిఎస్టీ పే చేయాల్సిందే. మరి అటువంటి ఇబ్బంది లేకోకుండా చిన్న కార్లు కొనుగోలు చేసే వాళ్ళకి, టాప్ ఎండ్ లో కొనుగోలు చేసే వాళ్ళకి దగ్గర 10% ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగింది. గతంలో 28% వసూలు చేసేది ఇప్పుడు అది 18% వచ్చేసింది. తర్వాత మోటార్ సైకిల్స్ అంటే 2 వీలర్స్. ఈ మోటార్ సైకిల్స్ లో చిన్న వెహికల్స్ లో మనకి ఏం మార్పు కనపడదు. 100cc కానీ లేకుంటే 150cc అట్లా తీసుకున్నప్పుడు మనకి జిఎస్టీ రూపంలో పెద్దగా మార్పు కనపడదు. ఒకసారిగా మనము 350cc అబౌవ్ తీసుకున్నాము అంటే అక్కడ మనకి జిఎస్టీ బెనిఫిట్ అనేది కనబడుతుంది. అక్కడ కూడా 28% నుంచి 18% అంటే దగ్గర 10% మనము చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే దగ్గర ఒక 2 లక్షలు ఉంది అంటే 10% తగ్గడం ద్వారా ఇమ్మీడియట్ గా మనకి ఒక 20,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఎడ్యుకేషన్ సెక్టార్. సో ఎడ్యుకేషన్ కి సంబంధించి అంటే మనం గవర్నమెంట్ కాలేజీలో ఉన్నాం కాబట్టి మీకు ఇవి పెద్దగా ఉపయోగం అనేది ఉండకపోవచ్చు. ఒకసారి ప్రైవేట్ స్కూల్ పంపించడం ఎల్కేజీ నర్సరీ దగ్గర నుంచి మన చిన్నపిల్లలు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే కూడా ఈ ప్రైవేట్ స్కూల్ నర్సరీ చదివే వాళ్ళకి అర్థమైపోతుంది. సో ప్రతి వారంలో వాళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు ప్రోగ్రామ్స్, అవి కొనుగోలు చేయండి, ఈ డ్రాయింగ్ వేసుకురండి, ఈ చార్ట్లు కొనుగోలు చేయండి, ఈ పెన్సిల్స్ ఏ ఉండాలా, ఈ క్రేయాన్స్ ఏ ఉండాలా అనేసి ఇవి చెప్తూనే ఉంటారు. పేరెంట్స్ కూడా వాళ్ళకి డబ్బులు ఉన్నా లేకపోయినా సంబంధం లేకుండా పిల్లల యొక్క సంతోషమే ముఖ్యమన్న కారణంతో ఫస్ట్ వాళ్ళు దానికి ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏం చేశారు, ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తిగా జీరో చేసేస్తారు. సో అక్కడ కూడా ఆటోమేటిక్గా ఏమైపోతుంది, మనము తప్పనిసరి పెడుతున్నటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర పూర్తిగా ప్రభుత్వం జిఎస్టీని తగ్గించేసింది. సో చూడండి, మ్యాప్లు, చార్ట్లు, గ్లోబ్స్, పెన్సిల్స్, క్రేయాన్స్. ఇప్పటికీ సైన్స్ పిల్లలు కొంటూ ఉంటారు రెగ్యులర్ గా ఇట్లాంటివి. మనం కూడా ఏదైనా పోస్టర్ ప్రెజెంటేషన్ అంటేనే ఫస్ట్ ఒక చార్ట్ కొనుగోలు చేయడము, క్రేయాన్స్ కొనుగోలు చేయడము, పెన్సిల్స్, వీటన్నిటి మీద గతంలో 12% ఉండే జిఎస్టీ ఏమైపోయింది అంటే జీరో చేసేశారు. సో వాటన్నిటి మీద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ప్లస్ లాభం మాత్రమే తీసుకోవాలా, ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండానే వాటిని అమ్మల్లా. తద్వారా ఏమైతుందంటే ప్రజలకి తక్కువ ధరకి ఈ రకమైన వస్తువులన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్సర్సైజ్ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్. తర్వాత హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంటే కొద్దిగా ఎప్పుడైతే వ్యక్తి యొక్క ఆదాయం పెరుగుతుందో సౌకర్యం కోరుకోవడం అనేది మానవుని యొక్క సహజ లక్షణం. ఆదాయం లేనంత వరకు ఏం కోరుకోం, కానీ ఆదాయం అనేది కొంచెం బాగా పెరిగింది అంటే సౌకర్యం కోరుకుంటాము. కాబట్టి ఇప్పుడు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు బాగా గమనించినప్పుడు ఎయిర్ కండిషనర్, ఏసీ అనేది చాలా సాధారణమైన విషయం అయిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మేము ఇక్కడి నుంచి గుంటకల్లు, పత్తికొండ మధ్యలో ఎప్పుడైనా తిరుగుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇండ్లే ఉంటాయి కానీ ఏసీ ఉంటుంది అక్కడ. దానికి ముఖ్యమైన కారణం ఏమంటే వాతావరణంలో వచ్చిన మార్పు, ఎండాకాలం విపరీతమైన ఎండలు వస్తున్నాయి. మరి ఇవి కొనుగోలు చేయాలనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాలన్నప్పుడు కూడా మన యొక్క ఖర్చు ఎక్కువ కాకుండా తక్కువ మొత్తంలో మీరు పొందే విధంగా ఇక్కడ కూడా చూడండి, గతంలో దీని మీద 28% ట్యాక్స్ ఉండేది, దాన్ని 18% తీసుకురావడం వల్ల ఏమైపోయింది అంటే 10% పూర్తిగా తగ్గిపోయింది. సో ఎయిర్ కండిషనర్లు కానీ టీవీ కూడా అబౌవ్ 32 ఇంచెస్. సో చిన్న టీవీలో ఎటువంటి మార్పు కనపడదు మనకి. సో పెద్ద టీవీలు కొనుగోలు చేసినప్పుడు ఇప్పుడు నేను గమనించిన దాంట్లో ఇప్పుడు ఏమైపోయిందంటే 32 ఇంచెస్ లేదా 44, 55 అనేది కామన్ గా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే మనం సోనీకో లేకుంటే ఇంకో దానికో పోతే దానికి సంబంధించి లక్షల్లో డబ్బులు చెల్లించాల. కానీ మనము
కొద్దిగా కంపెనీలు లో కంపెనీలకు వచ్చినామంటే రెడ్మీనో లేకుంటే ఇంకా చిన్న కంపెనీలకు వచ్చినామంటే 55 ఇంచెస్ టీవీ కూడా 30,000కే వచ్చేస్తుంది. మనం ఎక్కువ మొత్తం పెట్టడం లేదు అక్కడ. సో తద్వారా ఏం చేస్తున్నాము, టీవీ కొనాలని కొనుగోలు చేయాలని పోయినప్పుడు చిన్న టీవీలు ఎవరు కొనడం లేదు. సో ఆల్మోస్ట్ పెద్దవే కొనుగోలు చేస్తాం కాబట్టి అక్కడ కూడా 10% అనేది మనకి తగ్గడానికి, మన యొక్క ఖర్చు తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాషింగ్ మిషన్స్. సో వాషింగ్ మిషన్స్, ఎయిర్ కండిషనర్స్, టీవీలు అనేది ఇప్పుడు ఒక 30,000 రూపాయలు ఆదాయం ఉంది ఒక ఇంట్లో అంటే ఖచ్చితంగా ఈ 3 ఉంటున్నాయి. ఒక 10,000 15,000 ఆదాయం ఉంది అంటే వాళ్ళు కొనుగోలు చేయరు. కానీ నెల ఆదాయం ప్రతి నెల ఒక 30,000 దాటింది అంటే ఖచ్చితంగా ఈ 3 ఐటమ్స్ అనేది సాధారణంగా కొనుగోలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా అత్యవసరాలు అయిపోయినాయి. ఒకప్పుడు ఇవన్నీ కూడా విలాసవంతమైన వస్తువులు, ఎయిర్ కండిషనర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, టీవీ అనేది విలాసవంతమైన వస్తువులు. కానీ ఇప్పుడు అవి అత్యవసరమైన లిస్టులోకి వచ్చేసినాయి. తద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా దగ్గర 10% తగ్గడం ద్వారా వాళ్ళ యొక్క ఖర్చు అనేది తగ్గిపోవడానికి అవకాశము ఉంటుంది. సో పూర్తిగా జిఎస్టి లేని వస్తువులు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పింది గతంలో ట్యాక్స్ ఉండి ఇప్పుడు ట్యాక్స్ లేనివి తగ్గించింది చెప్పినాము. పూర్తిగా జిఎస్టి చెల్లించాల్సిన అవసరం లేని ఏమి అంటే ఫుడ్ ఐటమ్స్, సెరియల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫిష్ అండ్ మీట్. సో ఇవన్నీ కూడా మీకు ఒక డౌట్ వస్తుంది. సాధారణంగా మనం పత్తికొండనే ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు పత్తికొండలో మనం మార్కెట్లో పోతే వీటి ఏమిటికి మనం ట్యాక్స్ పే చేయం. ఎందుకు, మనం ఎవరైనా బిల్లు తీసుకుంటున్నామా ఇక్కడ వెజిటేబుల్స్ పోయినప్పుడు కానీ, ఫ్రూట్స్ పోయినప్పుడు కానీ, లేకుంటే సెరియల్స్ పోయి కిరాణా షాప్లో తీసుకున్నప్పుడు కానీ మనం సాధారణంగా బిల్లు తీసుకోం, డబ్బులు ఇచ్చేస్తాం, వస్తువు తీసుకుంటాం, వచ్చేస్తున్నాం. అదే మీరు ఒక సూపర్ మార్కెట్కి పోండి. సూపర్ మార్కెట్లో పోయినప్పుడు మీరు ఈ ఐటమ్స్ ఏవి తీసుకున్నా కూడా బిల్లు రూపంలోనే ఇస్తాడు మనకి. ఆ బిల్లు ఒకసారి మనం చెక్ చేసామంటే వాటన్నిటి మీద గతంలో జిఎస్టి ఉండేది, సర్వీస్ ట్యాక్స్ అని తీసుకునేవాడు. సో ఇప్పుడు ఏమైతుంది అంటే వీటి దేని మీద కూడా ఎవరు కూడా అంటే సాధారణంగా అమ్మే చిన్న చిన్న వర్తకులే కాకుండా